జీవితంలో ప్రతిదీ కూడా మనకి బెస్ట్ కలగాలని, బెస్ట్ ఇది చేయాలని, బెస్ట్ ఇది కావాలని మనం కోరుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలైతే మంచి స్కూల్‌కి నేను వెళ్ళాలి, మంచి ఎడ్యుకేషన్ చెప్పే స్కూల్‌కి నేను వెళ్ళాలి. ఇంకా కాస్త పెద్ద విద్యార్థులైతే ఎక్కడైతే మంచి ఫ్యాకల్టీ ఉందో నేను ఆ కాలేజ్‌లో చదవాలి. ఏ కంపెనీ అయితే బాగుంటుందో, ఏ కంపెనీ అయితే బెస్ట్ బెనిఫిట్స్ ఉంటాయో ఇలా చూసుకుంటారు. ఇలా మన జీవితంలో బెస్ట్ కావాలని, బెస్ట్‌గా ఉండాలని మనం కోరుకుంటాం. వాక్యంలో కూడా ఈ రీతిగానే రాయబడి ఉంది. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడని. అవును, మనము ప్రతిదీ కూడా పరీక్షించాలి. ఎందుకనంటే మనకి బయట కనబడినంత మంచిగా బహుశా లోపల పరిస్థితులు ఉండకపోవచ్చు. మార్కెట్కి వెళ్తాము, కొన్ని ఫ్రూట్స్ కొనుక్కొని వచ్చిన తర్వాత వాటిని కట్ చేసిన తర్వాత కొన్ని పాడైనట్టు కనబడతాయి. కానీ స్టోర్లో మాత్రం అవి చాలా చక్కగా ఉన్నట్టే మనకు అనిపిస్తుంది. కానీ దాన్ని ఎప్పుడైతే కట్ చేస్తామో, దాని గురించి ఎప్పుడైతే మనము అర్థం చేసుకుంటామో అప్పుడు మనకి కనబడతాయి. సో ఇలానే బయట చాలా నెగిటివ్ స్పిరిట్స్ అనేవి బయట పనిచేస్తున్నాయి. కాబట్టి మనము ప్రతి దాని దగ్గరికి వెళ్ళి తినటం కానీ, కలవటం కానీ, మాట్లాడడం కానీ, బిజినెస్ చేయటం కానీ, స్కూల్లో ఫ్రెండ్షిప్ చేయటం కానీ, ఇంకేదైనా ఎలా అయినా ఉన్నా కూడా మనము చాలా జాగ్రత్తగా ఆ విషయాల్లో దేవుడిని అడిగి, ప్రార్థించి, ఉపవాసం ఉండి ప్రారంభించడం అనేది చాలా మంచిది. ఎప్పుడైతే మనము మంచివి కోరుకుంటామో, మంచివి విత్తుతామో, మంచి ప్రకారం నడుస్తామో, ఆటోమేటిక్గా దేవుని యొక్క ఫేవర్ మన మీదకి దిగి మన జీవితాల్లో కూడా దేవుడు ప్రతిదీ మేలైనది మన జీవితాల్లో నడిపిస్తాడు. మీరు మీ జీవితాల్లో బెస్ట్గా ఉండటకు తన గొప్ప కృపను దేవుడు మీకు ఇచ్చును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ ప్రైజ్ ది లార్డ్.